కిరణ్ ఒక్క విషయం చూసుకుందాం, దమ్ముంటే రండి, గులాబ్ జామ్ అయిపోతుందని చెప్పి డైరెక్ట్ గా వైసీపీ అధికారిని మాట్లాడుతున్నారు. ఒక నిమిషం వర్మ గారు, 2021 అనుకుంటా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది, తిరుపతి అంతా రాష్ట్రం అంతా కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. యాక్చువల్ 2020లో జరగాల్సి కోవిడ్ వల్ల సంవత్సరం దాన్ని వాయిదా వేశారు. 2021లో ఆ ఎలక్షన్ కంటిన్యూ చేశారు. అప్పుడు ఎలక్షన్ ఎలా జరిగిందో అప్పుడు మేడం గారి పేరు నాకు పెద్దగా తెలియదు. మేడం అప్పుడు పార్టీలో ఉన్నారో లేదో, రాజకీయాల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. మేమైతే ఉన్నాం, ఎలక్షన్ చేశాం కానీ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా అందరి దగ్గర బీ ఫారాలు తీసుకొని తోసేసి ఎలా తెలుసా, దారుణంగా ఎవరిని కూడా ఒక వయసు, ఏజు, ఆడ మగ తేడా తెలియకుండా బెదిరించి వ్యాపారాలు, ఆస్తులపై దాడులు చేసి ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళారు వైసీపీ వాళ్ళు. ఆ విషయం అందరికీ తెలుసు ప్రపంచంలో. మేము అలా చేయాలనుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ కార్యకర్త ఒకడున్నాడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము చేయాలనుకుంటే ఆ ఎలక్షన్ టైంకి మేము చేయాలనుకుంటే మీరంతా బస్సులకి వెళ్ళిపోతారు. సీరియస్. మేము చేద్దాం అనుకుంటే అదే మరి చేద్దాం. జగన్మోహన్ రెడ్డి 2021లో చేసిందే మనం కూడా జిరాక్స్ చేసి రిపీట్ చేద్దాం అనుకుంటే ఎవరు గులాబ్ జామున్ అవుతారో, ఎవరు బాదుషాలు అవుతారో మనకు తెలుస్తుంది వాళ్ళకి. మేము అలా చెయ్యం. మా చంద్రబాబు గారు ఒప్పుకోరు, మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఇద్దరు ఒప్పుకోరు. ఇద్దరు డిఫరెంట్. ఏమంటే మనం ప్రజల్లోకి వెళ్తాం, జనంలోకి వెళ్తాం, జనమే ఓట్లు వేస్తారు, జనమే గెలిపిస్తారు. అధికారంలో ఉన్నాం, చేసిన హామీలు మనం నెరవేర్చాం కాబట్టి వెళ్తారు. అదే మేము చేయాలి, మేము ఆపాలి వైసీపీ అనుకుంటే సింగిల్ నామినేషన్ కూడా వేయలేరు. రాష్ట్రం మొత్తం చెప్తున్నా, మొత్తం రాష్ట్రంలో సింగిల్ నామినేషన్ వేయలేరు. మేము అలా చెయ్యము. అలా చెయ్యాలనుకుని మీరు ఛాలెంజ్ చేసుకుంటే మీ కర్మ, మేమేం చేయలేము. రిపీట్ వెళ్ళండి. రిపీటెడ్ 2021 ఎలక్షన్ ఎలా జరిగిందో ఒకసారి చూడండి. మీరు ఎంత మందిని ఇబ్బంది పెట్టారు. తిరుపతి మీరు అలా అంటున్నారు కదా, 2021లో మా వార్డ్ లో సెకండ్ పొజిషన్ లో జనసేన ఉంది. మరి పోటాపోటీగానే జరిగింది. ఎక్కడా కూడా అలాంటివేవి విజయవాడ పరిధుల్లో మరేవి జరగల. రాష్ట్ర పరిస్థితిలో కూడా మాక్సిమం ఎక్కడా జరగల. మరి వీరి దగ్గర పాపం జరిగిందేమో, పాపం దురదృష్టకరంగా పాపం చెప్తున్నారు కదా, మేము వింటున్నాం. వీరు కూడా రాయల్ గారు, మీరు కూడా నాకు పరిచయం లేరండి. మీరు కూడా నాకు పరిచయం లేరు. మీరు చెప్పినవన్నీ కూడా, ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేను పోటీ చేశాను కాబట్టి ఎక్కడ మరి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకంగా ఉన్నారో మేము అన్ని చూసాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నేను నాకు మీ ఏరియాలో ఏం జరిగింది అనేది కూడా నాకు 5 ఏళ్ల క్రితం విషయం కాబట్టి నాకు కొంచెం మీరు అన్నారు కదా మేము అలాంటివి ఏమీ చెయ్యం, కూటమిగా మేము మంచిగా చేస్తాం అంటున్నారు కదా. ఖచ్చితంగా మీరు నిలబడండి, మేము నిలబడతాం. మీరేంటో మేమేంటో చూసుకుందాం. శర్మ గారు, మేడం కార్పొరేటర్ చేశారన్నారు. ఏ ఇయర్ లో 2021 జరిగిన ఎలక్షన్ లో ఇదే మాదిరి బెదిరించి భయపెట్టి కార్పొరేటర్ చేసుకున్నారా? జనం పరిగెత్తుకు చూడలేసారు. నాకు మంచి హోరాహోరీ జరిగిందిలేండి. టీడీపీకి జనసేనకి మాకు చాలా హోరాహోరీ జరిగింది. నాకు 512 మెజారిటీ వచ్చింది. నాకు మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా సెకండ్ థర్డ్ ప్లేసుల్లోకి తోసేసి నేను గెలిచానండి. సంవత్సరం చాకరీ చేశాం వార్డ్ లో, సంవత్సరం పాటు చాకరీ చేశారు. విజయవాడ వస్తే మా వార్డులోకి తీసుకెళ్తారు. మీరు చెప్పినట్టుగా ఇస్తానండి. మీ దగ్గర ఉన్న పాపం దురదృష్టకరంగా ఏమన్నా జరిగింది? సరే, ఓకే. పుణ్యశీల గారు ఒక్క నిమిషం. నేను తప్పు మాట్లాడట్లేదు సార్, ఉన్నది చెప్పి. కాదు, క్రాస్ టాక్, ఇద్దరు క్రాస్ టాక్ చేస్తుంటే ఏం అర్థం కావట్లేదు. వర్మ గారు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతరం మొత్తం ఈ నీట్ పరీక్ష లీకేజీకి వ్యతిరేకంగా, అదే విధంగా పరీక్షల విధానం, విద్యా విధానానికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి అంశం మీద లక్షలాది మంది జంతర్ మంతర్కి ఢిల్లీకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రధానమైనటువంటి అంశం ఇదే. అయితే మరి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందు కాక్రోచ్, నేను కూడా కాక్రోచ్ అని ప్రకటించింది ఒక అంశం అయితే, దీనికి ఒక ట్విట్టర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా విద్యార్థుల మీద దాడులు కానీ ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు, వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలి అనేటువంటి దాని మీద ఇచ్చారు.
మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ దగ్గర నుంచి సమాజ్వాదీ పార్టీ దగ్గర నుంచి శివసేన ఇలాగ అన్ని పార్టీలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ ఇప్పుడు ఈ యువతరానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, విద్యార్థుల మీద అరెస్టులు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ట్విట్టర్ స్టేట్మెంట్ కే ఎందుకు పరిమితం అయ్యారు అనంటే, ఎందుకు అనంటే ఆయన కుర్తిలో పట్ట ఎలక సామెతలాగా ఉంది ఆయన పరిస్థితి. కారణం ఏంటి అనంటే, ఈ విధంగా యువతరానికి సపోర్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జన్జీ యువతరం ఏమన్నా మా వైపు ఏమన్నా మొగ్గు చూపుతారేమో, ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఒక ఆశ ఉంది. ఇంకొక వైపునేమో ఢిల్లీకి వెళ్తే నరేంద్ర మోడీకి అమిత్ షాకి అక్కడ కోపం వస్తాం. ఎందుకంటే ఇప్పుడే ప్రయత్నం జరుగుతుంది. ఏ ప్రయత్నం? ఈడీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అపాయింట్మెంట్ కోసం ఒకవైపున ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు వచ్చి పడింది కాక్రోచ్ సంబంధించినటువంటి జనతా పార్టీ సంబంధించినటువంటి ఆందోళన. ఈ టైంలో గిన ఢిల్లీకి వెళితే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి విద్యార్థులకి మద్దతు తెలియజేస్తే ఇక భవిష్యత్తులో నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని కనీసంగా వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరికేదానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఆ భయంతోనే వెళ్ళటం లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకు ఈ మాట జగన్మోహన్ రెడ్డి దేని మీద కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం ఇలాంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి. ఈవీఎం వ్యతిరేకంగా ఓడిపోయిన తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మేము ఎందుకు ఓడిపోయామో తెలియదు, ఏంటో తెలియదు ఇవన్నీ. మరి ఈవీఎంలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఒక 16 పార్టీలు ఉద్యమాలు చేస్తుంటే ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాక్రోచ్లకు సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులకి యువతరానికి మద్దతు తెలిపేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితి. మీరు అటు ఎన్డీఏ పక్షమా లేదంటే ఇప్పుడు ఇండియా కూటమి పక్షం తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడేటువంటి. దీనికి కారణం ఒకటే, జగన్మోహన్ కేసుల్లో ఆ కేసుల్లో కేంద్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి ఆధారపడాల్సినటువంటి పరిస్థితులు ఉండటం వల్లే జగన్మోహన్ రెడ్డి. ఓకే పునిశెల గారు ఏం కన్క్లూడ్ చేస్తారా? సార్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు సార్. కానొచ్చేది గట్టెక్కక మానదు. వాళ్ళ అభిప్రాయాలతో మాకు ఏకీభవించాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకేదో కల వచ్చింది, మనకేదో ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చింది, మనకేదో మరి వస్తున్నటువంటి మీడియా వార్తల కథనాలంగా ఒక మాట చెప్పేసేద్దాం అనుకుంటే జరిగేదేమీ కాదు సార్. ఆల్రెడీ కృష్ణాంజనేయులు గారు చెప్పారు. అసలు యువతకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన, ఇందాక కూడా డిస్కషన్ లో నేను మాట్లాడా, కాకపోతే మీరు అన్నట్టు ఆ వాగ్వివాదంలో ఎవరికి నా మాట సరిగ్గా అర్థం కాలేదనుకుంటా. ట్వీట్ చేశారని నేను కూడా చెప్పాను, మాట్లాడటం జరిగింది. అంటే నాకు అర్థం కాదు సార్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో అనేసారని చెప్పని మేము వీళ్ళు చెప్పినట్టు మేము వినాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆలోచన ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విజన్ లేదా? లేకపోతే కూటమిలాగా మోదీ గారి పర్మిషను, లేకపోతే గనక చంద్రబాబు నాయుడు గారి పర్మిషను, పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఒక్కొక్కళ్ళు తీసుకోవాలా ఏంటి? ఇక్కడ మా నాయకుడే ఇక్కడ మా పార్టీ నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా బయటకు. వంశీ ఏంటి సింపుల్ గా, టైం లేదు సార్. ఇప్పుడు ఎవరి అభిప్రాయాలు అనుకుంటే కరెక్టే, ఎవరి అభిప్రాయాలతో ఏకీభించాల్సిన అవసరం లేదని పుణ్యశీల గారు అంటున్నారు. ప్రజల అభిప్రాయంతో ఏకీభించాలి పార్టీలు, ప్రజల అభిప్రాయాలతో ఇంకొక క్లారిటీ, నేను ఇందాక వెనకాల ఎవరో మనిషి వస్తే పక్కకు జరగమని చెప్పా, అంతేగాని మేడం గారిని చెప్పారు కదా మళ్ళీ దానికోసం. కిరణ్ సింపుల్ గా ఏం లేదు, ఒకటే ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఏదైతే ఉద్యమం జరుగుతుందో దీనికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడా లేదా, లేకపోతే అమిత్ షా మోడీ కాలబేరం కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తాడా, లేదా ఢిల్లీకి వెళ్ళి ఏం సాధిస్తాడా తెలుసు మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ పునిశెల గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి కిరణ్ రాయల్ గారు, థ్యాంక్ యూ బండారు వంశీ గారు, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు.